ఆ రోజే నేను చెప్పినా మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. దేనికి నీకు కడుపు మండుతుంది, దేనికి నీకు దుఃఖం వస్తుంది? నీ ఉద్యోగం తెలంగాణ ప్రజలు బీకారనే నీ కొడుకుది నీ బిడ్డది అంతేనా? లేకుంటే పేదవాడు సన్న బియ్యం తింటుండని నీ కడుపు మండుతుందా? పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటాడని నీ కడుపు మండుతుందా? పేదవాడికి 200 యూనిట్ల కరెంట్ వస్తుందని నీ కడుపు మండుతుందా? లేకుంటే 500 రూపాయలకే గ్యాస్ మొత్తం వస్తుందని నీ కడుపు మండుతుందా? దేనికి మండుతుందా నీ కడుపు? ధరణితో పేదవాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. ఇంటి ఆయన మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అది లేకుండా ఇప్పుడు ఇంటికాడనే భూమి పంచాయతీ పరిష్కారం అవుతుందని నీ కడుపు మండుతుందా?